హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఈ రోజు మనం ఒక ప్రౌడ్ మూమెంట్ గురించి మాట్లాడుకోవాలి. అదే బాఫ్టా 2026 అవార్డ్స్, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్ 2026. ప్రతి సంవత్సరం లండన్ లో జరిగే ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ లో ఈసారి ఒక ఇండియన్ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. అదే బూంగ్. ఫరాన్ అఖ్తర్ ప్రొడ్యూస్ చేసిన ఈ మణిపురి లాంగ్వేజ్ ఫిల్మ్ బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో విన్నర్ గా నిలిచింది. హాలీవుడ్ జయంట్స్ ని వెనక్కి నెట్టి మన బూంగ్ విన్నర్ గా నిలిచింది. బాఫ్టాలో మన ఇండియా హిస్టరీ చూస్తే ఇట్స్ అ జర్నీ ఆఫ్ నియర్లీ 70 ఇయర్స్. 1957 లోని లెజెండ్ సత్యజిత్ రే గారి పొత్తర్ పంచోలి నామినేట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన అప్పు ట్రియాలజీ నుండి అపరాజితో అండ్ అపుర్ సంసార్ కూడా రేస్ లో నిలిచాయి. అలానే లగాన్, రంగ్ దే బసంతి లాంటి మూవీస్ ఫైనల్ రేస్ వరకు వెళ్లాయి, కానీ గెలుపు దక్కలేదు. రీసెంట్ ఇయర్స్ లో 2014 లో వచ్చిన లంచ్ బాక్స్, 2025 లో వచ్చిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ లాంటి మూవీస్ నామినేషన్స్ చూసాం. టెక్నికల్ గా స్లమ్ డాగ్ మిలీనియర్ బై ఏఆర్ రెహమాన్ అండ్ గాంధీ బై రోహిణి హత్తడ్గది విన్నర్స్ గా నిలిచాయి. ఒక ఇండియన్ మేడ్ రీజనల్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ట్రోఫీ గెలవడం ఇదే తొలిసారి. హియర్స్ అ క్విక్ లుక్ ఎట్ ద లెజెండరీ ఇండియన్ మూవీస్ దట్ పేవ్డ్ ద వే. ఈ మూవీ కథ మణిపూర్ లో ఒక చిన్న పిల్లాడు బూంగ్ గురించి. వాళ్ళ నాన్న ఎక్కడో బార్డర్ టౌన్ లో అయిన మోరేలో మిస్సింగ్ అవుతారు. వాళ్ళ అమ్మని సర్ప్రైజ్ చేయాలి అని, వాళ్ళ నాన్నని వెతికి తీసుకురావాలి అని బూంగ్ చేసే ఒక అడ్వెంచరస్ జర్నీ ఈ సినిమా. డైరెక్టర్ లక్ష్మీ ప్రియాదేవి గారు ఈ స్టోరీని చాలా హార్ట్ టచింగ్ గా తీశారు. ఆవిడ పాత ఇంటర్వ్యూస్ లో ఒక ఎమోషనల్ గా ఒక మాట కూడా చెప్పారు. ద ప్లేసెస్ దే షాట్ ఇన్ మణిపూర్ ఆర్ నౌ డెస్ట్రాయిడ్. సినిమాలో మనం చూసే ఆ అందమైన లొకేషన్స్, ఆ ఇల్లులు ఇప్పుడు రియాలిటీలో అవి లేవు. ఈ అవార్డ్ విన్ అనేది కేవలం సినిమాకి మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల బాధకి ఒక గ్లోబల్ వాయిస్ లా మారింది. The slightly sticky BAFTA goes to Boong. అలానే అక్కడ ప్రజలు కోల్పోయిన ఇల్లులు అండ్ జ్ఞాపకాలకు ఒక గుర్తుగా ఈ సినిమా అయ్యింది. అవార్డు రావడం ఒక హైలైట్ అయితే, ఆ ప్రాంతం యొక్క బ్యూటీని, అక్కడ మనుషుల ఇన్నోసెన్స్ ని ఈ సినిమా కాపాడడం ఒక గొప్ప విషయం. ఫరాన్ అఖ్తర్స్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ దీన్ని బ్యాక్ చేయడం వల్ల గ్లోబల్ లెవెల్లో రీచ్ దక్కింది. చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ కి బార్డర్స్ ఉండవని ఈ మూవీ ప్రూవ్ చేసింది. లక్ష్మీ ప్రియాదేవి గారి యాక్సెప్టెన్స్ స్పీచ్ అప్పుడు లండన్ రాయల్ ఫెస్టివల్ హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండిపోయింది. స్టేజ్ మీద ఆవిడ మణిపూర్ లో జరుగుతున్న అన్రెస్ట్ గురించి, అక్కడ పిల్లలు పోగొట్టుకున్న ఇన్నోసెన్స్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పీస్ రిటర్న్ అవ్వాలని ఆవిడ కోరుకున్న తీరు లండన్ రాయల్ ఫెస్టివల్ హాల్లో అందరి చేత చప్పట్లు కొట్టించింది. This stage to express our hope. Yam nungai zare. Thank you and have a wonderful evening, everyone. సో అది బూంగ్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్. సినిమా ఆర్ట్ మాత్రమే కాదు, అది ఒక రియాలిటీకి మిర్రర్ కూడా అని ఈ మూవీ ప్రూవ్ చేసింది. మనం కూడా మణిపూర్ లో తొందరగా పీస్ రిటర్న్ అవ్వాలని కోరుకుందాం. స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా. సైనింగ్ ఆఫ్. నేను హర్ష తల్లాప్టెగడ.